నమస్కారం అండి. రేపు శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య అందులోని శుక్రవారంతో కలిసి వచ్చింది అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది, ఎంతో విశేషాన్ని సంతరించుకున్న అమావాస్య అని చెప్పవచ్చు. అందులోని ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య అంటే కొద్ది విశిష్టమైనదే. జ్యేష్ఠ అంటేనే లక్ష్మీదేవి ఒక అక్క ఒక పేరుతో కలిసి వచ్చిన ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇంకెంతో ఇష్టమంట. అందులో ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉన్న జ్యేష్ఠ లక్ష్మి తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి మన ఇంట్లో అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం. అలాంటి వారు ఈ శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజు సంధ్యా సమయంలోని అమ్మవారికి ఈ విధంగా పూజించినట్లయితే విశేషమైన అనుగ్రహం అనేది మనకు కలుగుతుందట. అయితే ఈరోజు ఆరుద్ర నక్షత్రం కూడా కలిసి ఉంది. అంటే ఆరుద్ర నక్షత్రం అంటే శివుడికి ఇష్టమైన నక్షత్రం, శివుడు జన్మించిన నక్షత్రం అని కూడా చెప్తుంటారు. ఆ నక్షత్రాన్ని శివుడికి చేసే అభిషేకం అన్న, శివుడికి చేసే ప్రదక్షిణ అన్న ఇంకా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందట. పరమేశ్వరుడు అంటే ఐశ్వర్యానికి కారకుడు అని అర్థం. కాబట్టి ఈ ఐశ్వర్యానికి కారకుడైన ఆ శివుడు ఒక నక్షత్రం, సంపదకు కారకురాలైన ఆ లక్ష్మీదేవి శుక్రవారంతో కలిసి వచ్చిన అమావాస్య అంటే ఇంకెంతో ఇష్టం. కాబట్టి ఈరోజు మనం సంధ్యా సమయంలో చేసే పూజ, ప్రదక్షిణ, దీపం, ధూపం ఎంతో విశేష ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు మనం లక్ష్మీదేవిని, పరమశివుడిని మల్లె పువ్వులతోటి అర్చించి అష్టోత్తర సహస్రనామాలు సమర్పిస్తూ పూజించినట్లయితే ఖచ్చితమైన అనుగ్రహం అనేది మనకు దక్కుతుందట. మనసులో ఉన్న ఒక నిర్దిష్టమైన కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందట. ఏ కోరికైనా ఆ భగవంతుడికి చెప్పక్కర్లేదు. మన మనసులో మనకి ఏం కావాలి అనేది స్వామికి ఖచ్చితంగా తెలుసు, ఆ తల్లికి కూడా ఖచ్చితంగా తెలుసు. కాబట్టి మనకి ఏమి ఇవ్వాలో అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి మనం చేసేది భక్తి శ్రద్ధలతో చేసే పూజ, భగవంతుడి నామస్మరణ, అంతే. మనం వాళ్ళకి ఇచ్చేది ఇది ఒకటే. ఈ విధంగా అమ్మవారిని పూజించి అనేది ఖచ్చితంగా సమర్పించాలి. అమావాస్య రోజు ఇల్లంతా కూడా గుగ్గులం, సాంబ్రాణి కలిపి ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగి ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా వెలువడడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా శివాలయంకి మనం ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి, ప్రదోష కాలంలోని 3 ప్రదక్షిణలు చేసి వచ్చినట్లయితే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తుందట. స్వామికి మనం ప్రదోష కాలంలో చేసే ప్రదక్షిణ అన్న, ప్రదోష కాలంలో చేసే పూజ ఆరాధన అన్న స్వామి గారికి ఇంకెంతో ప్రీతికరం. కాబట్టి మనం పరమశివుణ్ణి ఆరుద్ర నక్షత్రం రోజు ఎంత విశేషంగా పూజిస్తామో అంత విశేషమైన ఫలితం కూడా దక్కుతుందట. ఈ ఆరుద్ర నక్షత్రానికి ధనుర్మాసంలో ఎంతో విశిష్టత ఉంది. ధనుర్మాసంలో చేసే పూజ అయితే మనకి విశేషమైన ఫలితం దక్కుతుందని కూడా చెప్తుంటారు మన పురాణందరికీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.